ఐపీఎల్ 2025లో ఒక్క మ్యాచ్ ఫలితంతో ఏకంగా 3 జట్లు ప్లే ఆఫ్ బర్త్‌లను ఖరారు చేసేసుకున్నాయి. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ ఘన విజయం సాధించడంతో గుజరాత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, అలాగే పంజాబ్ కింగ్స్ ఈ 3 కూడా ప్లే ఆఫ్‌కు అధికారికంగా చేరిపోయాయి. కీలకమైన మ్యాచ్‌లో ఓడిపోయిన ఢిల్లీ మాత్రం ప్లే ఆఫ్ అవకాశాలను కష్టం చేసేసుకుంది. ఐపీఎల్ 2025లో 12 మ్యాచ్లు ఆడిన గుజరాత్ టైటన్స్ 9 విజయాలు సాధించింది. దీంతో 18 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోగా మరొక 2 మ్యాచ్లు ఆడాల్సి ఉండగానే ప్లే ఆఫ్లోకి అడుగుపెట్టేసింది. ఇక బెంగళూరు అలాగే పంజాబ్ జట్లు ఇరు జట్లు కూడా 17 పాయింట్లతో అంటే 8 విజయాలతో 12 మ్యాచ్ల్లో ఇక టాప్ 2, 3 స్థానాల్లో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ పంజాబ్ జట్టుకు ఒక మ్యాచ్ రద్దవడంతో 17 పాయింట్లు రాగా నెట్ రన్ రేట్లో ఆర్సీబీ జట్టు ఎక్కువగా ఉంది. ఎందుకనంటే పంజాబ్ జట్టుకి ఒక పాయింట్ వచ్చింది ఈ వర్షం కారణంగా. అక్కడ రన్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేయరు కాబట్టి అలాగనమాట. ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం అంటే గుజరాత్ జట్టు చక్కగా గెలిచేసి ఈరోజు మిగతా 3 జట్లను కూడా తీసుకువెళ్ళిపోయింది. ఇక ఇంకొక స్థానం కోసం ఏకంగా 3 జట్లు పోటీ పడుతున్నాయి. అది ఎలాగా అంటే ఈ పాయింట్ల పట్టికను పరిశీలిస్తే అట్టడుగున ఉన్న చెన్నై, రాజస్థాన్, హైదరాబాద్ జట్లు ఈ ఐపీఎల్ 2025 సీజన్ సస్పెండ్ అయ్యే టైంకే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించాయి. అయితే మొన్న అంటే శనివారం నాడు జరగని మ్యాచ్ అంటే కోల్కతా అలాగే ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ జరగలేదు వర్షం కారణంగా. ఆ మ్యాచ్లో కోల్కతా అఫీషియల్గా ప్లే ఆఫ్ నుంచి వెళ్ళిపోయింది. ఇక మిగిలిన 3 జట్లు అంటే పంజాబ్, బెంగళూరు అలాగే గుజరాత్ జట్లు ఈరోజు గుజరాత్ గెలుపుతో ఖచ్చితంగా వాళ్ళు ప్లే ఆఫ్కు చేరుకోగా ఇక ఒకే ఒక స్థానం అంటే 4వ స్థానం కోసం ముంబై, ఢిల్లీ, లక్నో జట్లు తలపడుతున్నాయి. ఇక ఈరోజు అంటే సోమవారం నాడు లక్నో జట్టు మళ్ళీ బరిలోకి దిగబోతోంది. లక్నో వర్సెస్ హైదరాబాద్ జట్టు అనమాట. ఇక్కడ హైదరాబాద్ జట్టు కనుక గెలిచినట్టయితే ఇక లక్నో జట్టు ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోయినట్టే. లక్నో జట్టు గెలిస్తే మాత్రం తర్వాత జరగబోయే మ్యాచెస్ మీద ఈ ప్లే ఆఫ్ రేస్లో ఆ మిగిలిన ఒక్క స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయం పూర్తిగా ఆధారపడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.